హాయ్ అండి. తేజస్విని ఎస్. ముషీరాబాద్ నుంచి వచ్చాను సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు. Yes. సో వే ఆఫ్ టాకింగ్ ఇట్లా మాటల్లో తెలిసింది మేడం గురించి. ఎస్. సో ఇన్స్టాగ్రామ్ అవన్నీ కూడా చూసేంత టైం నాకు ఉండేది కాదు. ఎస్ ఎస్. డైరెక్ట్ కలిసి మేడం టాకింగ్ వే ఆఫ్ బిహేవియర్ తెలిసి నేర్చుకుందాము అనేసి ఇంకా ఎట్లా ఒక టైం చేసుకొని ఇప్పుడు వచ్చాను. ఎస్. మార్కెట్లో 2000 ఇస్తున్నారు, 3000 ఇస్తున్నారు అంటే మీ వర్క్ని బట్టి, రైట్, మీ వర్క్ని బట్టి ఇస్తారు. మీరు అప్గ్రేడ్ అవ్వండి, ది బెస్ట్ ఇవ్వగలగండి. ఇచ్చిన ఆపర్చునిటీ, వన్ టైం ఇచ్చిన ఆపర్చునిటీ, ఇదే నా లాస్ట్ ఆపర్చునిటీ లెక్క ట్రీట్ చేసి ఎంత ఎఫర్ట్ పెడతారో మేకప్ ఆర్టిస్ట్గా అంత వెళ్తారు. యాజ్ లేడీస్ మనకి ఓపిక, మనం అంత డిమాండ్ చేయగలుగుతాం. లేడీస్ మనకి చాలా కొంచెం ఓపిక కొన్ని లెవెల్స్లో తక్కువ ఉంటుంది, కానీ మేకప్ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఓపిక ఉండాలి. మీరు కాకపోతే టైం దొరక్క లాస్ట్ బ్యాచ్ అనుకున్నాను, కానీ మీ టైం మనీ ఎక్కడ కూడా వేస్ట్ చేయను నేను. అండ్ ఇంకో థింగ్, లాస్ట్ టైం ఒక సేమ్ ఇలానే నమ్మి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనమాట. వ్యాక్సిన్ అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుందామని వెళ్ళారట. తను సీరియస్లీ నాకు చెప్పింది, ట్రస్ట్ మీ, నిజంగా చెప్తున్నా, సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు అసలు ఆ అకాడమీకి ఎందుకు వెళ్ళా, ఎండ్ ఆఫ్ ద డే ఏం నేర్చుకోవడానికి వెళ్ళా, ఏం నేర్చుకున్నా అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉందని అన్నారు. నాకైతే సీరియస్లీ బాధ అనిపించింది. ఎందుకంటే అర్బన్ క్లబ్ అంటే వాళ్ళు మనీ ఎర్న్ చేసుకొని ఆ మనీ అంతా ఆపుకొని ఉన్న మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంత కష్టపడి వచ్చినందుకు వాళ్ళకి ఎంత కష్టపడితే వాళ్ళకి ఎంత సర్వీస్. ఇప్పుడు అర్బన్ క్లాప్ అంటే ఆ కంపెనీ వాళ్ళు సగం తీసుకొని వీళ్ళకి సగం ఇచ్చి వీళ్ళు తిరిగి ఫ్యామిలీ నన్ను వదిలేసుకొని టైమింగ్స్ అన్నీ వదిలేసుకొని లేదు, కానీ వీళ్ళు ఇంత కష్టపడి జమ చేసుకున్న డబ్బులు, ఆ డబ్బులు వచ్చే డబ్బులు, ఆపుకున్న డబ్బులు, ఇవన్నీ తీసుకెళ్ళి ఒక అకాడమీని నమ్మి ఇన్వెస్ట్ చేసినప్పుడు యాజ్ ఏ ట్రైనర్గా ఆ బాధ్యత మన మీద ఉండాలి, రైట్. అది మర్చిపోతున్నారు. ఎంతసేపు అమౌంట్ వస్తుందో పాకెట్లో వేసుకోవాలా. పోర్ట్ఫోలియో షూట్ కూడా లేదంట పెద్ద అకాడమీ, 45,000 రూపీస్ ఛార్జ్ చేశారు. రస్మే పోర్ట్ఫోలియో షూట్ కూడా చేయలేదంట. పోర్ట్ఫోలియో షూట్ ఐఫోన్లో క్యాప్చర్ చేసి నడిచారు. నేను నమ్మలేదు, వీడియోస్ చూపించారు. అండ్ మళ్ళీ వాళ్ళ పేజ్లోకి వెళ్ళి నేను చూసా, సీరియస్గా చూస్తే అక్కడ ఉత్తిని డాన్స్ చేస్తున్నారు అంతే. ఒక్క పోర్ట్ఫోలియో షూట్ లేదు. 45,000 ఛార్జ్ చేసి, మనం 30,000 ఛార్జ్ చేసి మన పోర్ట్ఫోలియో షూట్ చూసుకున్నారు కదా, అంత బెస్ట్ ఇస్తున్నాం. ఇన్వెస్ట్ అయితే అయింది. నాకు ఎండ్ ఆఫ్ ద డే మంచి అవుట్పుట్ కావాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఎంత మంది ఉన్నారు అది కాదు, నేర్పించే వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్.